ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ కంటెంట్ స్టూడియో. మీరందరూ బాగానే ఉన్నారని అనుకుంటున్నా. ఈరోజు మనం వచ్చేసి రంగనాయక స్వామి టెంపుల్కి అయితే వచ్చేసామన్నమాట. సో ఈ టెంపుల్ వచ్చేసి మనకి కూకట్పల్లి వై జంక్షన్కి దగ్గరలో ఇటు నుంచి వస్తే మీకు కైతలాపూర్ నుంచి రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు రంగనాయక స్వామి టెంపుల్ అయితే ఉంది. సో లోపలికి వెళ్ళి ఒకసారి టెంపుల్ గురించి వివరాలు, ఇక్కడ ఏ దేవుళ్ళు అయితే దర్శనమిస్తున్నారో ఒకసారి క్లియర్గా చూసేద్దాం రండి. గజస్తంభం కూడా మీకు కనిపిస్తూ ఉందన్నమాట. సో ఒకసారి లోపలికి వెళ్తే వెళ్ళి చూద్దాము. యాక్చువల్గా టెంపుల్ అయితే క్లోజ్ ఉన్నట్టు అయితే మనకు అనిపిస్తుంది, ఎందుకంటే కొంచెం లేట్ రావడం వల్ల మనకి టెంపుల్ అనేది క్లోజ్ అవ్వడం జరుగుతుంది. సో ఒకసారి అయితే లోపలికి వెళ్ళి చూద్దాం. స్వామివారి టెంపుల్ అనుకుంటా, అందుకనే ఇక్కడ నామంతో మనకి ఇక్కడ దర్శనం ఇస్తుంది గజస్తంభం కూడా. ఇటువైపు చూస్తే శంఖం కూడా ఉంది. సో నెక్స్ట్ పాదాలు, శ్రీవారి పాదాలు కూడా టెంపుల్ కూడా చాలా మంచిగా కనిపిస్తుంది. పైన కూడా వైట్ సీలింగ్తో ఉందన్నమాట. సో మనం అనుకున్నట్టుగానే టెంపుల్ యొక్క మెయిన్ ద్వారం అయితే మూసుకొని ఉంది, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ 12 o'clock అయింది కాబట్టి టెంపుల్ క్లోజ్ చేయడం జరిగింది. సో దీంతో పాటుగా ఇక్కడ ఇంకా శివాలయం టెంపుల్ కూడా ఉందంట, దాన్ని కూడా ఒకసారి అయితే మనం దర్శనం చేస్తాం. ఇక్కడ మీకు పెద్ద షెడ్ లాగా కూడా కనిపిస్తుంది. మేబీ ఇది పార్కింగ్ కోసం అనుకుంటున్నాను నేనైతే, లేదంటే ఎప్పుడైనా భోజనాలు అవన్నీ పెట్టడానికి ఇవన్నీ ఈ షెడ్ని ఉపయోగిస్తారేమో. సో ఇక్కడనే చూడండి మీకు కనిపిస్తుంది రాగి చెట్టు, చాలా పెద్దగా ఉంది రాగి చెట్టు అయితే. మేబీ నాకు తెలిసి ఈ రాగి చెట్టుకి మినిమం ఒక 100 సంవత్సరాల చరిత్ర అయితే కంపల్సరీ ఉండొచ్చు, ఎందుకంటే మీకు అంత పెద్దగా కనిపిస్తూ ఉంది రాగి చెట్టు అనేది. సో మీకు తెలిసే ఉంటుంది చాలామందికి, రాగి చెట్టు వేప చెట్టు రెండు కలుసుకొని ఉంటే ఒక భార్యాభర్త సంబంధం ఉన్నట్టు అనే లెక్కలు ఉంటాయి. కాకపోతే ఇక్కడ మనకి వేప చెట్టు అయితే లేదు, కాకపోతే మామూలుగా జస్ట్ దాని ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నా. రాగి చెట్టు చాలా పెద్దగా ఉంది, కంపల్సరీ చెప్తున్నా. దీనికి ఒక 50 నుంచి 100 సంవత్సరాల చరిత్ర అయితే ఉండే ఉంటుంది. సో ఇప్పుడు శివాలయం టెంపుల్ లోపలికి ఒకసారి అయితే వెళ్ళి చూద్దాం రండి. చూస్తున్నారు విగ్రహాలు కూడా, నాగసర్పాల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి మీకు. సో ఇక్కడ చూస్తే దేవతలు చాలా విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి. పురాతనమైన ఎంతో పురాతనమైన విగ్రహాలు అయితే మనకి ఇక్కడ చూపిస్తున్నాయి. శివుడి విగ్రహం చూస్తున్నారు కదా, ఎంత పెద్ద పురాతనమైన విగ్రహం అలాగా అనిపిస్తుంది. సో ఇది వచ్చేసి రాయిలోనే ఉంది. సో లింగం కూడా ఉంది, సర్పం కూడా ఉంది అనమాట. సో ఎంత పురాతనమైన విగ్రహాలు కూడా మనకి ఇక్కడ సో ఇప్పుడు ఒకసారి లింగం దగ్గర
సో మరి ఈ టెంపుల్లో ప్రతి శనివారము మధ్యాహ్నం పూట భోజనాలు అయితే ఎవ్రీ సాటర్డే మనకి ఇక్కడ భోజనాలు కూడా అందిస్తారు అనమాట. ఇక్కడ టెంపుల్ యొక్క మెయిన్ యజమానులు. సో మీకు ఇక్కడ వైపు ఎవరైనా వచ్చే వాళ్ళు ఉంటే ఆ టైంకి మీరు 100%గా మంచిగా భోజనం చేసి కూడా వెళ్ళొచ్చు ఇక్కడ.